టికెట్లు తీసుకున్నాం ఎంత 3500. ఒక టికెట్ మరి సినిమా చూడలేదు ఆ? సినిమా చూడడానికి అవకాశం జనం ఫ్యాన్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు ముందే మెయింటెనెన్స్ సరిగ్గా లేక. ఓకే 3500 పెట్టి టికెట్ తీసుకున్నా కూడా సినిమా చూసే అవకాశం లేదు 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 ఎందుకు అలా ఏమన్నా ఉండే క్రేజ్ అది. ఓకే ఆ క్రేజ్ వల్ల మెయింటెనెన్స్ కుదరలేదు. ఇప్పుడు ఏమైనా కుదిరితే మధ్యలో చూసేద్దాం అని, సగం నుంచైనా సినిమా చూద్దామని. అసలు ఊపిరాడే ప్లేస్ కూడా లేదు ఆ? ఊపిరాడే ప్లేస్ కూడా లేదు అందులో. పర్లేదు, కొంచెం సేపు అయితే వెళ్ళిపోతారు తర్వాత. ఓకే ఎప్పుడు కొన్నారు టికెట్ మీరు 2 days అయింది. 2 days అయింది 2 days అయింది అంటే లేట్గా రావడం వల్ల లేట్గా రావడం అంటే లేడీస్ ఉన్నారు, లేట్ అయింది. పర్లేదు, 5000 అయినా సరే కొంటారు, ఇలాగే వస్తారు సినిమాకి. 3,500 పెట్టి కొన్న టికెట్ రావడం ఒకటి సీటుకి 4 ఉన్నారు. ఏడపోయి చూడాలి మేము. మేనేజ్మెంట్ ఏడుంది? ఒక్కడ కూడా లేడు ఇక్కడ. దిల్ రాజు అంటున్నారు. ఏడో దిల్ రాజు ఎక్కడ ఉన్నారు? దిల్ రాజు ఏడున్నారు? రమ్మనండి. ఒక్క టికెట్ 4 ఉన్నారు సీటుకి. ఎక్కడ పోవాలి మేము? 3:30 మరి హాల్ మేనేజ్మెంట్ చూడు ఏమని చెప్పుకోవాలా మేము? కొనుక్కున్నాం అయినా కూడా సినిమా చూడడానికి ఆస్కారం లేదు. దాదాపు 3-4 వేల మంది ఉన్నారు సీటుకి. దిల్ రాజుది ఏ సినిమా ఉన్నా కూడా ఇదే పరిస్థితి. పబ్లిక్ వచ్చే పరిస్థితి ఇదే. పబ్లిక్ వీళ్ళు బాబు 800 రూపాయల టికెట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చింది రూల్ ప్రకారంగా 800 రూపాయల టికెట్ బుకింగ్లో అమ్మాలి, లేకపోతే ఆన్లైన్లో అమ్మాలి. కానీ దిల్ రాజు గారు ఏ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో, ఏ ప్రొడ్యూసింగ్ చేస్తాడో ఆ సినిమాకి వచ్చే పరిస్థితి ఇదే. ఆయన ఏం చేస్తాడంటే అభిమానులు క్యాచ్ చేసుకుంటాడు. ఆయన అభిమానులు క్యాచ్ చేసుకొని ఇదే ఆన్లైన్లో అమ్మే టికెట్, ఇదే బుకింగ్లో అమ్మే టికెట్ 800 రూపాయలు భారంగా పడే టికెట్కి ఈయన ఏం చేస్తాడంటే థియేటర్ ఓనర్లకు భయపడిపించి, నేను టికెట్ ఇస్తే నేను సినిమా పెడుతున్నా, నా సినిమా నువ్వెవరో చెప్పడానికి అని ఈయన టికెట్లన్నీ తీసుకుపోయి బెనిఫిట్ షో టైప్లో అభిమానులు క్యాచ్ చేసుకొని 20 లక్షలకు అమ్ముకున్నారు ఈ సినిమా. 20 లక్షలు అంటే వాళ్ళు ఎంత అమ్ముకుంటారు? 800 టికెట్ అంటే వేరే లెక్క. 20 లక్షలు అంటే ఎంత? వాళ్ళు 3,000 నుంచి 5,000 రూపాయలు అమ్ముకుంటారు. ఎందుకంటే ఇది దిల్ రాజుతోనే అవుతుంది, వేరే వాళ్ళతో కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, దిల్ రాజు ఈ సినిమానే కాదు ప్రతి ఒక్క సినిమా గురించి చెప్తున్నా. దిల్ రాజు అనేటోడు ఫ్యాన్స్కి అవమానిస్తున్నాడు, ఫ్యాన్స్ని సినిమా చూడకుండా చూస్తున్నాడు. ఇదే అర్జున్ థియేటర్లో, ఇదే విశ్వనాథ్ థియేటర్లో ఈరోజు సినిమా పడ్డది. ఈరోజు టికెట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టికెట్ ఉన్న వాళ్ళు నించున్నారు, టికెట్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, టికెట్ లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఒకటి టికెట్ ఉన్న వాళ్ళు ఆవేదన అట్లా ఉంది. ఈరోజు యాజమాన్యం ఏం చేస్తుంది? వాళ్ళు ఆన్లైన్లో అమ్మితే యాజమాన్యం యాక్షన్ తీసుకుంటుంది. కానీ వీళ్ళు బయట బ్లాక్ వాళ్ళకి అమ్మేసి వీళ్ళు బెనిఫిట్స్ వాళ్ళకి అమ్మేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? వాడు ఎన్ని టికెట్లు ప్రింట్ చేయించుండో, ఇగో వాళ్ళు యాజమాన్యంలో టికెట్ ఇస్తాం, ఆ టికెట్ వాళ్ళు ఎన్ని టికెట్లు ప్రింట్ చేయించారు, ఎన్ని చేసారు మనకేం తెలుసు? 2 days బిఫోర్ టికెట్ తీసుకోపోయారు వీళ్ళు. దిల్ రాజు గారు 2 days బిఫోర్ టికెట్ తీసుకోపోయాడు. వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడో. కానీ ఫ్యాన్స్ మాత్రం అవమానం ఉంది. దిల్ రాజు అనే పద్ధతి మానుకోవాలి. ఇదే ఒక హెచ్చరిక మా తరఫు నుంచి. వీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బట్ చెన్నై నుంచి వచ్చామన్నా 30,000 టికెట్ పెట్టుకొని 3,500 పెట్టి టికెట్ కొన్నాము. అదిగో బ్యానర్ చూపి అన్న, బ్యానర్ ఒకసారి. అది మా బ్యానర్. అది టికెట్ కూడా ఇదే. దానికి 3 ఉన్నారు సీట్లు మెంబర్స్. మేము ఏడ కూర్చొని చూడాలి మాకు అర్థం కావట్లా. టికెట్ కూడా నా చేతిలోనే ఉంది. ఇంకా 11 మంది వచ్చాం చెన్నై నుంచి. ఫస్ట్ టైమే చెన్నై నుంచి వచ్చాం. ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం. 3,500 పెట్టి కొన్నాం. ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం మేము. మాకు తెలియదు అసలు ఇట్లా వచ్చిందని. మేము వచ్చేవాళ్ళం కాదు అసలు. 3,500 పెట్టుకున్నాం. మాకు తెలియదు అన్న.
800 అమ్ముతానన్న మీరు కౌంటర్లో అమ్ముతారు 800కి. మీరు అడగచ్చు కదా, మీ మీడియా కదా, మీరు హైదరాబాద్ మీరు అనొచ్చు కదా, మా చెన్నై మాకు తెలియదు. 4 టికెట్లు ఇక్కడ 4 మొత్తం 11 మేము కొన్నది మొత్తం 11. 300 మీరు 800 మీరు అమ్ముతున్నారా కౌంటర్లో? మేము ఇక్కడ బ్లాక్ లో కొనుక్కుని అన్ని అడిగారు కదా, అదే కౌంటర్ అడగచ్చు కదా, ఎందుకు 800 అడగచ్చు కదా. మేము మమ్మల్ని అడిగే వాళ్ళు అడగచ్చు కదా, మీరు లోకల్ కదా, అడగచ్చు కదా. మీరు అడిగారు కదా 800 టికెట్ అంటే మీరు 3000 అది మీకు తెలుసు, మీ మీడియా వాళ్ళకి తెలుసు, మీ మీడియా వాళ్ళకి తెలుసు. జీవోలు బట్టి అడిగారు కదా, వాళ్ళు అడగచ్చు కదా, అది కూడా మేము అడుగుతున్నాం. మీరు అడిగితే ఇంకా ప్రశ్నిస్తారు కదా. రెడీ మేము కనపట్ల మాకు వాళ్ళు మా హైదరాబాద్ మా వాడు కొని పెట్టాడు, మేము వచ్చాము. మా రిలేటివ్స్ అందరూ కొని పెట్టింది థియేటర్ వాళ్ళే అమ్మారు. వాడు లోపల ఉన్నాడు, మా వాడు తెలియదు అసలు, వాడికే అర్థం కావట్లేదు సినిమా, అంతమంది వచ్చే లోపల. బ్రో బై ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కళ్యాణ్ గారి కోసం వచ్చాము, మేము హ్యాపీ. కళ్యాణ్ గారి సినిమా చూడకపోయినా రేపైనా చూస్తాం, కానీ చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. కానీ కళ్యాణ్ గారి సినిమా బంపర్ హిట్. జై పవర్ స్టార్, జై జనసేన.